హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడొచ్చు, మొన్ననే గ్రూప్ 4 నుంచి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. అదేంటో ఇప్పుడైతే చూసేద్దాం మనము. ఈ వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ చేయకండి, ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో గ్రూప్ 4కి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ, లేదంటే మిగతా ఉద్యోగాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి. నేను మొత్తం A to Z అయితే మీకు వివరిస్తాను. మీరు ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. ఎవరు కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే నార్మల్గా ప్రతి ఒక్క ఉద్యోగానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏ విధంగా వాళ్ళు సర్టిఫికేషన్ అడుగుతూ ఉన్నారో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, మీకు సంబంధించినటువంటి ఉద్యోగానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు వెళ్ళినప్పుడు మీరు కూడా అదేవిధంగా సమకూర్చుకుంటారు. కాబట్టి కొంత అవగాహన కోసం అయితే ఈ వీడియోని అయితే చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎవరు కూడా ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇకపోతే మనకి వీడియోలోకి అయితే వెళ్దాం ఇప్పుడు. వెబ్సైట్లోకి మనం వచ్చిన తర్వాత మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట, TSPSC లేటెస్ట్గా. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వెబ్ నోట్లో మనకి ఏముంది అంటే, చూడొచ్చు, మనకి 1:2 రేషియో ప్రకారము మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ వచ్చేసి మనకి 29/5/2024 నుంచి 4 జూన్ 2024 మార్నింగ్ 10:30 నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది అనమాట, 29 తారీఖు నుంచి. అండ్ అలాగే మనకు వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవడానికి 28 తారీఖు నుంచి 4 జూన్ 2024 వరకు మీరు వెబ్ ఆప్షన్ ఆన్లైన్లో పెట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అండ్ ఇకపోతే మనకి చూసుకున్నట్లయితే చెక్ లిస్ట్ ఉంటుంది అనమాట. ఒక చెక్ లిస్ట్ కూడా మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కింద నేను ఈ వీడియో కింద లింక్ కూడా పెట్టాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి డైరెక్ట్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఇది నార్మల్గా వెబ్ నోట్ అనమాట. మనకి ఇప్పుడు పూర్తిగా పర్టికులర్గా వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వెబ్ నోటు. ఇక మనకి ఇప్పుడు క్యాండిడేట్స్ లిస్ట్ కానీ మొత్తం కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంతా కూడా నేను మీకు తెలియజేస్తాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చూడవచ్చు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, 29 తారీఖు 5వ నెల నుంచి 4 జూన్ 2024 10:30 నుంచి మనకు స్టార్ట్ అవుతుందన్నమాట. అది కూడా ఎక్కడనంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, MJ రోడ్, నాంపల్లి, హైదరాబాద్ అనమాట. ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనకి దీంతో పాటుగా మనకి మీ యొక్క ఇక్కడ నేను చూపిస్తాను అనమాట, మీకు మొత్తం కూడా నేను ఇక్కడ చెప్తాను ఏ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది. ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళిన తర్వాత దాంతోపాటుగా మీరు ఒక 2 సెట్స్ జిరాక్స్ తీసుకొని దానిపైన గజిటెడ్ సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. చేయించుకొని మీరు గజిటెడ్ సైన్ చేసి తీసుకెళ్ళి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే దాంతోపాటు ఒక చూడండి, 2 ఫొటోస్ కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 10/6/2024 నుంచి 11/6/2024 మధ్యలో మీవి ఏమైనా సర్టిఫికేట్స్ మిస్ అయి ఉంటే వాళ్ళకు ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమైనా సర్టిఫికేట్ తీసుకోకపోతే అప్పటి వరకు మీరు తీసుకొచ్చి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మొత్తానికి రిజెక్ట్ అయిపోతుంది అనమాట. ఇకపోతే మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏ సర్టిఫికేట్ కావాలో ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి చెక్ లిస్ట్ అనమాట. ఈ చెక్ లిస్ట్ అనేది మనకు TSPSC వెబ్సైట్లో దొరుకుతుంది, లేదంటే నేను డైరెక్ట్గా మన వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా పెట్టి అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చెక్ లిస్ట్ అంటే ఏం లేదు, మీకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందులో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఖాళీ ఎంటీ పేపర్ ఒకటి, ఎంటీ అప్లికేషన్ ఫామ్ దొరుకుతుంది, చెక్ లిస్ట్, దాన్ని తీసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సెకండ్ వన్ వచ్చేసి సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ అనమాట. PDF మనం అప్లికేషన్ చేసింటాం కదా, అప్లికేషన్ ఫాము అది కూడా తీసుకోవాలి. అండ్ అలాగే మనకు ఒకవేళ మీ దగ్గర ఎవరి దగ్గర లేదంటే మనకు వెబ్సైట్లో ఉంటుంది. వెబ్సైట్లోకి మీ హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేసి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఎంటర్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే హాల్ టికెట్, ఓకే, అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనమాట, అంటే SSC మెమో. దాంతోపాటుగా మీకు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బోనఫైడ్స్ అనమాట అన్నీ కూడా. ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో మీరు చదువుకున్నట్టయితే, నాన్ రికగ్నైజ్డ్ స్కూల్లో మీరు చదువుకున్నట్టయితే ఒకవేళ నేటివ్ సర్టిఫికేట్స్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ MR ఆఫీస్ నుంచి అయితే మీరు తీసుకురావాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ప్రొవిజనల్స్ లేదా కాన్వకేషన్స్ సర్టిఫికేట్స్ అనమాట. అంటే మనకి డిగ్రీ అండ్ అలాగే DPED లేదా BPED చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళవి అన్ని ఉడకంగా మీ యొక్క ప్రొఫెషనల్ అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ లేదంటే కాన్వకేషన్ సర్టిఫికేట్స్ 2 రకాలుగా పిలుస్తారనమాట. అవి అయితే మీరు కంపల్సరీ అయితే అడుగుతూ ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. తెలంగాణ స్టేట్ నుంచి ఇష్యూ చేయబడినటువంటి, అంటే తెలంగాణ స్టేట్ అని ఉండాలి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీద, కమ్యూనిటీ సర్టిఫికేట్ మీద అదైతే ఉండాలి. అండ్ అలాగే బీసీలకు వచ్చేసి మనకి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఆల్రెడీ ఇచ్చారు అనమాట. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సర్టిఫికేట్ అంటే OBC సర్టిఫికేట్ ఈజ్ నాట్ అలౌడ్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీరు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. OBC సర్టిఫికేట్ చెల్లదనమాట మనకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రూప్ 4 వాళ్ళు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి, మరొకసారి తెలియజేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. అంటే ఎవరైనా ఏజ్ రిలాక్సేషన్ కింద మీరు ఎక్స్ సర్వీస్ మెన్ లేదా NCC
కేటగిరీ కింద కానీ మీరు అప్లికేషన్ చేసుకున్నట్టయితే వాటికి సంబంధించినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఎన్ఓసి సర్టిఫికేట్ అనమాట. పదవది వచ్చేసి ఎన్ఓసి అంటే నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. అంటే మీరు ఎక్కడైనా సరే ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే అక్కడ ఎలాంటి అబ్జెక్షన్ లేదన్నట్టుగా ఎన్ఓసిని తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 2 sets అటెస్టెడ్ ఫ్రమ్ అదే గజెటెడ్ సిగ్నేచర్తో గజెటెడ్ సిగ్నేచర్ చేసి 2 sets తీసుకోవాలన్నా కదా, అదే అనమాట ఈ ఆప్షన్ 11వది. సో జిరాక్స్ తీసుకొని జిరాక్స్ మీద గజెట్ సైన్ చేసి మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇంకా నోటిఫికేషన్ సంబంధించి ఏదైనా రిలవెంట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటే అవన్నీ కూడా ఇవ్వాలి అని అయితే తెలియజేయడం జరిగింది. ఇకపోతే మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 28/5/2024 నుంచి 4 తారీఖు 6 నెల 2024 వరకు అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టడం జరిగింది వాళ్ళు. ఇకపోతే మనకి ఇక్కడ ప్రొవిజనల్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్స్ నెంబర్స్ అయితే మనకు మొత్తం కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ కూడా హాల్ టికెట్ నెంబర్స్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ ఉందనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో మొత్తం వచ్చేసి మీరు ఎంతమంది ఉన్నారంటే వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 1,185 మంది అయితే ఉన్నారనమాట. సో మా అందరు కూడా 1:2 రేషియో ప్రకారము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పిలవడం జరుగుతూ ఉన్నది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొకటి వచ్చింది. సో అది కూడా చూద్దాం ఇప్పుడు. సో చూసుకున్నట్టయితే మనకి ఇంకొక ఆప్షన్ అయితే ఉంది. సో అది కూడా చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏంటి అని అంటే సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 29 తారీఖు 5వ నెల నుంచి 4 తారీఖు 6 నెల అనమాట. ఇది ఇక్కడ 5 అని పడింది. సో అది బై మిస్టేక్లో పడింది అనమాట. సో కాబట్టి మనకు 29 తారీఖు నుంచి 5 నెలల నుంచి మనకు 4 తారీఖు 6 నెల వరకు మార్నింగ్ 10 గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్పటి వరకు కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మీ యొక్క సర్టిఫికేట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ప్రకారము మీకు ఒక డేట్ని అయితే వాళ్ళు కేటాయించడం జరిగింది అనమాట. 100 మెంబర్స్కి ఒకటి అని చెప్పేసి. సో మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. నేను ఈ యొక్క పీడిఎఫ్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. లింక్ మీద డైరెక్ట్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 100 మెంబర్స్ మార్నింగ్ అండ్ అలాగే 100 మెంబర్స్కి మధ్యాహ్నం అయితే ఈ విధంగా అయితే పెట్టడం అయితే జరిగింది. చూడవచ్చు మనకి ఆఫ్టర్నూన్ సెషన్ అండ్ మార్నింగ్ సెషన్ అని చెప్పేసి 100 మెంబర్స్కి ఒక్కొక్క రోజు అయితే ఒక్కొక్క డేట్ని అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏ డేట్న ఉందో చూసుకొని అదే డేట్ని అయితే వెళ్ళాలన్నమాట. ముందు డేట్న వెళ్ళినా కూడా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరగదని వాళ్ళైతే పర్టికులర్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారు అని అంటే మనకి పర్టికులర్గా మీకు ఇచ్చినటువంటి డేట్లోనే మీరు వచ్చి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి. తర్వాత కానీ ముందు రోజు కానీ వస్తే మీకు కన్సిడర్ చేయమని అయితే వాళ్ళు తెలియజేయడం జరిగిందనమాట. ఇకపోతే మీరు ఏవైనా సరే పెండింగ్ ఉన్నటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పెండింగ్ ఉన్నటువంటి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి వాళ్ళకి 11 జూన్ 2024 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ చెల్లించలేదు అని అంటే అక్కడ వాళ్ళకు సబ్మిట్ చేయలేదు అని అంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో ఇదే అనమాట. ఇది వచ్చేసి మనకు పీఈటీకి సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట ఇది. సో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు పీఈటీ ఎప్పుడు వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్ అంటే మనకు 14 ఏప్రిల్ 2017 వచ్చినటువంటి అయితే నోటిఫికేషన్ ఉందో అప్పుడు రాసినటువంటి ఆ జనరల్ రిక్రూట్మెంట్ ఇది ఇప్పుడు రిలీజ్ కావడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇప్పుడైతే వాళ్ళు పిలవడం జరుగుతూ ఉన్నదనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అయితే తెలియజేయండి. అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే ఇలాంటి ముందు చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి ఉద్యోగాలకు సంబంధించినటువంటి వీడియోస్. సో కాబట్టి మీరు అలాంటి ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.